హలో ఫ్రెండ్స్, ఈరోజు డిస్కౌంట్ టాపిక్ చూద్దాం. ఒక ప్రోడక్ట్ ఒక మార్కెట్ ప్రైస్ నుంచి కొంచెం అమౌంట్ తగ్గించి అమ్మారంటే దాన్ని డిస్కౌంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ ఒక రేట్ వచ్చి మార్కెట్ ప్రైస్ వచ్చి 200 రూపీస్ అనుకోండి. దాని నుంచి 30 రూపీస్ తగ్గించి 150 రూపీస్ అమ్మారంటే యాక్చువల్ ప్రైస్ వచ్చి మార్కెట్ ప్రైస్ అంటాం. తగ్గించిన అమౌంట్ని డిస్కౌంట్ అమౌంట్ అంటాం. అమ్మిన అమౌంట్ని సెల్లింగ్ ప్రైస్ అంటాం. డిస్కౌంట్ ఈజ్ నథింగ్ బట్ రిడక్షన్ ఇన్ మార్కెట్ ప్రైస్. దాన్ని ఎలా కనబెడతామంటే D ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇంకొన్ని ఫార్ములాస్ చూద్దాం. ఇదే వాళ్ళు డిస్కౌంట్ అమౌంట్ మార్కెట్ ప్రైస్ ఇచ్చేసి సెల్లింగ్ ప్రైస్ అడిగారంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ అమౌంట్. ఇదే వాళ్ళు సెల్లింగ్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్ ఇచ్చేసి డిస్కౌంట్ అడిగారంటే డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇదే వాళ్ళు సెల్లింగ్ ప్రైస్ అండ్ డిస్కౌంట్ అమౌంట్ ఇచ్చేసి మార్కెట్ ప్రైస్ అడిగారంటే మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ ప్లస్ సెల్లింగ్ ప్రైస్. ఒకవేళ డిస్కౌంట్ పర్సంటేజ్ అండ్ మార్కెట్ ప్రైస్ ఇచ్చేసి డిస్కౌంట్ అమౌంట్ అడిగారంటే డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ పర్సెంట్ డివైడెడ్ బై 100 ఇంటూ మార్కెట్ ప్రైస్. ఇదే డిస్కౌంట్ అమౌంట్ మార్కెట్ ప్రైస్ ఇచ్చేసి డిస్కౌంట్ పర్సంటేజ్ అడిగారంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ అమౌంట్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. ఒకవేళ మార్కెట్ ప్రైస్ అండ్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చేసి సెల్లింగ్ ప్రైస్ అడిగారంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100 హోల్ ఇంటూ మార్కెట్ ప్రైస్. ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ అండ్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చేసి మార్కెట్ ప్రైస్ అడిగారంటే మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 divided by 100 minus discount percentage whole into selling price. Thank you friends.